వెనక్కి పెట్టినా సైడ్ రానా బ్రిడ్జి కొంచెం పడిపోతుంది ఈ రోడ్డు అయితే సార్ మేము ఇస్తే వచ్చేదంటే ఈ రోడ్డు ఈ సైడ్ 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 ఒక జరా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30వ డివిజన్లో రోడ్లు మరియు డ్రైను 19 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 31వ డివిజన్లో చౌటమిట్ట దగ్గర 16 లక్షల రూపాయలతో శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళు ఈ 4టికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఏదైతే శంకుస్థాపన చేశామో వాటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ఇప్పటికే శాసనసభ్యులు సేరెడ్డి గారి అధికారులకి అటు కాంట్రాక్టర్లు కూడా సూచించున్నారు. మీకు అందరూ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో వాటిలో ఇప్పటికే కొన్ని తీర్చారు, మరికొన్ని అతి త్వరలో కూడా నెరవేరబోతున్నాయి. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇటీవల కాలంలో 26 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా కార్పొరేషన్ లిమిట్స్లో 303 వర్కులకి శంకుస్థాపనలు చేశాం. ఏదైతే శంకుస్థాపనలు చేశామో ఆ పనులన్నీ కూడా నిరంతరం కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఆ పనులు ప్రజలతో భాగస్వాములై ఆ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏ అయితే శంకుస్థాపనలు చేశామో ఆ శంకుస్థాపనలన్నీ కూడా మే 20వ తారీఖు లోపల పూర్తి చేయాలని ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకొని జరుగుతూ ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలతో జరుగుతున్నాయి. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం పైన శాసనసభ్యులు సేరెడ్డి గారిని అందరినీ కూడా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మీరు చూశారు, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలా, భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ వయసులో కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా పరిస్థితి బాగలేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం సలహాలు సూచనలతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధిలో అగ్రగామిగా భాగస్వామ్యం చేసి నడిపిస్తున్నారు.
ఏమంటా దాని సేవ్ చేసుకో 12 అడుగులు తక్కువ పెట్టుకొని మిగతా వదిలేస్తే ఆ పక్కన తీసుకోవచ్చు. Plywood Center full laminate sheet display system, modular kitchen accessories, cupboards ki brahmandamaina hardware accessories. Plywood Center, Jannalagadda Vari Street, Nelluru.